జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషేక్ కిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టుల స్టాళ్లను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులు రూపొందించిన డ్రోన్ను పరిశీలించిన కలెక్టర్ అసలైన డ్రోన్ను పాఠశాలకు తీసుకువచ్చి ప్రత్యక్షంగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశమై హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించిన ఆయన 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి బోధనా విధానాలు, అభ్యసన సాధనాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అడవివరం పాఠశాల 88% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని, విద్యార్థుల సంఖ్య 453 నుంచి 490కు పెరగడం ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని పేర్కొన్న కలెక్టర్, ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున అందిస్తున్నట్లు, ఇందుకోసం ప్రభుత్వం సుమారు 10,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల చదువు, ఫలితాలు, అభ్యసన పురోగతిని తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని వివరించారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కొరియన్తో పాటు విదేశీ భాషల బోధనకు చర్యలు తీసుకుంటామని, విశాఖ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అభ్యర్థన మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్, నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసిన కలెక్టర్ అనంతరం విద్యార్థులతో కలిసి మా కలెక్టర్ గారికి స్వాగతం చెప్తున్నాం. అలాగే మా సార్ కూడా ఆయన కూడా సార్కి స్వాగతం చెప్తున్నామండి. అలాగే సర్వశిక్ష అభియాన్ అలాగే మండలకి తెలుసు, కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్న వేరియస్ రిఫార్మ్స్లో భాగంగా మనం ఈ మెగా పీటీఎం కూడా జరుపుకుంటున్నాం. మీరు గమనించినట్లయితే మన గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్కి కంటే ఏ విధంగానూ సౌకర్యాలు కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఏ విషయం తీసుకున్నా మనం వారికి ధీటుగా ఉండాలి, అంతకంటే మెరుగ్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో మన ప్రభుత్వం ఈ రిఫార్మ్స్ అన్నిటిని టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడే రాగానే చూస్తే మన పిల్లలు నాకు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ చూపించారు, వాళ్ళ యూనిఫామ్స్ చూపించారు, గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తున్న వేరియస్ స్పోర్ట్స్ కిట్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, లైబ్రరీలో పెట్టే ఐటమ్స్ కానీ చూపించారు. దాంట్లో నోట్బుక్ ఏదైతే ఉందో క్లాస్మేట్ నోట్బుక్స్ ఇస్తున్నారు. అవి మార్కెట్లో మీరు ఏ బుక్ స్టోర్లో చూసినా వన్ ఆఫ్ ది ప్రీమియం నోట్బుక్స్, మీ అందరికీ తెలుసు. గతంలో ప్రైవేట్ స్కూల్లో కూడా అందరూ ఆ క్లాస్మేట్ పుస్తకాలు కొనుక్కునే వాళ్ళు కాదు. నేను కూడా మా ఇద్దరు పేరెంట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ అయినా ఆ క్లాస్మేట్ బుక్స్ బాగున్నాయి నేను తీసుకుంటానంటే, నువ్వు 6th క్లాస్ వచ్చిన తర్వాతే నీకు ఆ బుక్స్ ఇస్తాము, 6th క్లాస్ ముందు వరకు నార్మల్ బుక్స్ రాయాలి, నువ్వు 6th క్లాస్ తర్వాత నీకు క్లాస్మేట్ బుక్స్ ఇస్తాం, అది బాగా చదువుతూ నువ్వు ఎవ్రీ ఇయర్ బాగా స్కోర్ చేస్తే అని మా అమ్మగారు చెప్పారు. నాకు ఇంకా గుర్తుంది. అలాంటి ఆ క్లాస్మేట్ బుక్స్ ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ నుంచే ఇస్తున్నాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, బట్ మనం అందరం ఇది గమనించాలి. మన ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఎడ్యుకేషన్కి ఇస్తుంది అనేది మీరు గమనించాలి. అండ్ రైట్లీ సో. మనము యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ సొసైటీ ఈ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ఉపయోగము మన విశాఖ జిల్లాకే కాదు, మీ కుటుంబానికే కాదు, దేశానికే చాలా ఒక పెద్ద అవుట్కమ్. అండ్ మనం ప్రాఫిట్ లాస్ కింద చెప్తే ప్రాఫిట్ ఉంటుంది. దానికి ఎటువంటి కొలమానాలు లేవు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న పిల్లల్లో రేపు పొద్దున ఒక 10 మంది సైంటిస్టులు అవ్వచ్చు, 10 మంది ఐఏఎస్ అధికారులు అవ్వచ్చు, 10 మంది పోలీస్ అధికారులు అవ్వచ్చు, 10 మంది ఎమ్మెల్యేస్ కూడా అవ్వచ్చు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ కూడా అవ్వచ్చు. వాళ్ళు సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారనేది మీరు నేను ఈ రోజున మనం ఊహించలేము, గమనించలేము, చెప్పలేము. స్కై ఈజ్ ద లిమిట్ వాళ్ళకి. సో ఈ విషయాన్ని మన గవర్నమెంట్ గుర్తించింది. అందుకోసమే మన పిల్లల కోసం అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు పెంపొందించడానికి, పొందుపరచడానికి అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తుంది. మీరందరూ చూసినట్లయితే గత 2 రోజుల్లో తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 అందించడం జరిగింది. దాంట్లో ఒక 2,000 మీరు టాయిలెట్ మేనేజ్మెంట్ కోసం స్కూల్స్కి అందించిన మీ అందరికీ 13,000 రావడం జరిగింది. అందరికీ వచ్చిందా, ఎవరికైనా రాలేదమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరెంట్స్కి?
ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. మన రాష్ట్రము కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకున్న ఆర్థిక ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. అయినా తల్లికి వందనంలో ఎటువంటి డిలే లేకుండా 10,000 కోట్లు సుమారు రాష్ట్రంలో ఈ స్కీమ్ కోసం ఖర్చు పెడుతున్నారంటే ప్రభుత్వం తరఫున ఎంత ప్రాముఖ్యత ఎడ్యుకేషన్ సెక్టర్కి ఇస్తున్నారో మీరు అందరూ గమనించాలి. అలాగే ఈ లీప్ అనే ప్రోగ్రామ్, మీరు యాప్ గురించి కూడా మీకు డిఓ గారు చెప్పారు. లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ చదువు చెప్పడం కాదు, ఏదో బట్టించి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించి ఓన్లీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయడం కాదు. నేర్చుకోవడమే ఒక విశిష్టంగా నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో చదువు అనేది ఒక కొత్త ఒరవడితో చెప్పాలి పిల్లలందరికీ. వాళ్ళకి చెప్పే చదువు వాళ్ళకి లైఫ్లో అడుగడుగున ఉపయోగపడాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ లీప్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లీప్ అనే ప్రోగ్రామ్ కేవలం ప్రభుత్వ పాఠశాలకా, ప్రైవేట్ పాఠశాలకు కూడానా? మీరు ఎవరైనా చెప్తారా? కేవలం ప్రభుత్వ పాఠశాలకేనా? ఈ లీప్ అనే ప్రోగ్రామ్ అన్ని పాఠశాలలకి. ఈ రోజున మన డిఓ గారు చెప్పారు, మన పిల్లల అటెండెన్స్ని మీరు ఫోన్లో చూసుకోవచ్చు. యాజ్ కలెక్టర్ మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల అటెండెన్స్, మన టీచర్స్ అటెండెన్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ ఎలా ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో పిల్లల అటెండెన్స్ ఎలా ఉందనేది కూడా ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. అంటే ప్రతి విద్యార్థి, రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ఎడ్యుకేషన్లో ముందరికెళ్ళాలి, లైఫ్లో ముందరికెళ్ళాలి. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ని మానిటర్ చేయాలనే సదుద్దేశంతో మన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ మీరు చూసినట్లయితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ మీద ఇంత ప్రయారిటీ పెట్టవు. కానీ మన రాష్ట్రము, వీఆర్ ది యంగెస్ట్ స్టేట్, అంటే దేశంలో అతి నూతనమైన రాష్ట్రం మనది. అలాంటి మన రాష్ట్రము ముందరకు వెళ్ళడానికి చాలా భవిష్యత్తు ఉంది మన రాష్ట్రానికి. ఆ భవిష్యత్తులో వీళ్ళందరూ మూల విరాట్లు అవ్వాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేస్తుంది. అలాగే మన విశాఖపట్నానికి వస్తే, మన హెచ్ఎం గారు మన వీళ్ళు చెప్పినట్టు విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ అడుగడుగున మన విశాఖపట్నం పేరు వినపడుతుంది ఈ రోజున. అది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావడంలో కావచ్చు, మీ అందరికీ తెలుసు గూగుల్ కావచ్చు, రేపొద్దున భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు. ఇలా చూస్తే మన విశాఖపట్నం ఒక గ్లోబల్ కేంద్రంగా రూపుదిద్దుకోబోతోంది. అలాంటి ఒక విశాఖపట్నంలో మన చదువుకునే పిల్లలందరికీ ఒక విశిష్టత ఉండాలని చెప్పి ప్రభుత్వం తరపున ప్రయత్నిస్తున్నాం. వైజాగ్ స్టూడెంట్స్ అంటే ఒక బ్రాండ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో అందరు స్టూడెంట్స్ ఒకవైపు, మన వైజాగ్ స్టూడెంట్స్ ఒకవైపు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మెంటల్ కెపాసిటీస్ పెరగాలి, వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగాలి, స్పోర్ట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడ ఎటువంటి కాంపిటీషన్ జరిగినా జస్ట్ మన రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కాంపిటీషన్స్లో మన వైజాగ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి, గెలవాలి. ఇలాంటి ఆలోచన ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో, గ్లోబల్ స్కేల్లో మన పిల్లలకి ఎటువంటి ఎక్స్పోజర్ ఇవ్వాలి అనే వాటి మీద కూడా వర్క్ చేస్తున్నాము. వెరీ సూన్ హోప్ఫుల్లీ మనకు వైజాగ్లో ఉన్న అందరి సపోర్ట్ తీసుకొని, మనకు వేరియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ప్రపంచంలో చారిత్రాత్మక కంపెనీస్ అయిన గూగుల్ లాంటి కంపెనీస్ కూడా మన వైజాగ్కి వస్తున్నాయి. వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా మన పిల్లలకి ఎటువంటి ఉపయోగాలు తీసుకురావాలి, మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ఎలా ఉపయోగపడతారు అనేది కూడా ఆలోచించి చాలా చర్యలు తీసుకుంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీసీటీవీస్ అడిగారు, సిఎస్ఆర్ కింద సీసీటీవీస్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాము. ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నా మన స్కూల్స్లో, మన పాఠశాలలో అన్నీ చేసుకుంటాం. గతంలో కూడా హాస్టల్స్ బ్యాడ్ షేప్లో ఉంటే ప్రతి ఒక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్ని, ప్రతి ఒక్క ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ని కూడా మన సిఎస్ఆర్ నిధులతో కంప్లీట్గా ఇంప్రూవ్ చేసుకున్న పరిస్థితి మన విశాఖపట్నం జిల్లాలో చూసాం. అలాగే మనకు చాలా అవకాశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేసుకుంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తును మనం అందరం కలిసి అందించవచ్చు. చివరిగా ఒక మాట, ఈ రోజున నేను ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కర్త కర్మ క్రియ మై పేరెంట్స్. 100% వాళ్ళ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను. ఆబ్వియస్లీ మా టీచర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి. కానీ నన్ను అడిగితే 60% పిల్లవాడు సక్సెస్ అవ్వాలంటే, మన పిల్లలు సక్సెస్ అవ్వాలంటే దానికి కారణం పేరెంట్స్ మాత్రమే. సో మీరు మంచి స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్లో హెచ్ఎం గారు బాగున్నారు, టీచర్ బాగున్నారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మన పిల్లల మీద? ఏం చదువుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఏం ఆడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మానిటరింగ్ లేకపోతే ఈ రోజున మీకు తెలుసు ప్రపంచంలో ఎటువంటి ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో చాలా అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది. అవి తొక్కకుండా వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం, రెస్పాన్సిబిలిటీ మనందరికీ ఉంది. అది భారతదేశ సంస్కృతిలో చాలా విశిష్టమైన, చాలా ప్రాముఖ్యమైన విషయం. మన కుటుంబ వ్యవహారాలు కానివ్వండి, మన నెక్స్ట్ జనరేషన్ మీద, మన పిల్లల మీద, పేరెంట్స్కి కానీ
లేకపోతే ఎంటైర్ కుటుంబానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఇవన్నీ మన భారత సంస్కృతిలో ఉండిపోయిన విషయాలు. వాటిని గుర్తుంచుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంచెం టైం ఏర్పాటు చేయండి. ఎస్పెషల్లీ ఈరోజు ఫాదర్స్ని కూడా రమ్మని చెప్పాము, చాలామంది వచ్చారు, సంతోషం. ప్రతి పీటీఎంకి బోత్ మదర్ అండ్ ఫాదర్ వచ్చి పీటీఎంలో పార్టిసిపేట్ చేసి స్కూల్లో మీకు ఇంకా ఏం కావాలి అనేవి కూడా చెప్పండి. ఈరోజు కొంతమంది పిల్లల్ని కలిశాను నేను, మన వర్షిని, సిద్ధు, వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఈరోజు వర్షిని ఒక మంచి ఐడియా ఇచ్చింది. మన జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్లో ఫారిన్ లాంగ్వేజెస్ కూడా చెప్తున్నారు, మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చెప్పాలి అని అడిగారు. డెఫినెట్గా అండ్ వర్షినికి కొరియన్ నేర్చుకోవాలని ఉందంట. మన స్కూల్లో అతి త్వరలోనే కొరియన్ నేర్పించే విధంగా మనం ఒక మంచి ఫ్యాకల్టీని పెట్టి ఫారిన్ లాంగ్వేజెస్ కూడా మన స్కూల్స్ అన్నింటిలో నేర్పించే విధంగా చేస్తాము. తద్వారా వాళ్ళకు ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్, గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయాలన్నా నేను చేయొచ్చు అన్న నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకి కలుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కల్పించే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈరోజు వచ్చి మీ అందరినీ కలిసి ఈ పీటీఎంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ ఈరోజు మీరందరూ ఇక్కడికి విచ్చేసి పీటీఎంలో పార్టిసిపేట్ చేసి అందరం ఇప్పుడు కలిసి భోజనం కూడా చేయబోతున్నాం. దీన్ని అన్నింటిలో మీరు అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.